హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో ఉప్మా చేస్తున్నా. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. రవ్వ, ఆయిల్, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, శనగపప్పు, పల్లీలు, మినపప్పు, బీన్, టమాటా, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఆనియన్స్. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి, బౌల్ వేడెక్కిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలను వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ని వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసి 2 సెకండ్స్ కలుపుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి 5 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత అందులో క్యాప్సికమ్, క్యారెట్, టమాటా, బీన్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. ఉప్మాలో ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకోవడం వలన మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇవి మగ్గేలోపు పక్క స్టవ్ పైన రవ్వను వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1/2 కప్ రవ్వను వేసేసి ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ పైన మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఉడికిన తర్వాత అందులో 2 గ్లాసెస్ వాటర్ను వేసేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందో లేదో అని చెక్ చేసి వేసేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదండి, అందుకే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను ఈ టైంలోనే యాడ్ చేసేసుకున్నాను. ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి ఇవి మరిగేంత వరకు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత కొద్దిగా రవ్వను వేసుకుంటూ కలిపేసుకోవాలి. మొత్తం రవ్వను ఒకటేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా మనం ఎక్కువ వాటర్ వేసుకోవడం వలన లూజుగా చాలా టేస్టీగా, గట్టిగా కాకుండా ఉండలుగా ఉండకుండా ఉంటుంది. ఇలా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా స్టవ్ పైన దించి ఒక సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ రవ్వ ఉప్మా రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఉప్మా. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఓకేనండి, బాయ్.